హాయ్ ఫ్రెండ్స్. పండ్లు కూరగాయలపై పురుగుమందుల అవశేషాలుంటాయనేది మనందరికీ తెలిసిన పాత విషయమే. కానీ ఆ విషయం కేవలం పండ్ల మీద ఉండటమే కాదు, మనం తిన్న కొద్దిసేపటికే మన రక్తంలోకి మూత్రంలోకి కూడా చేరుతుందని ఇప్పుడు శాస్త్రవేత్తలు ల్యాబ్ రిపోర్ట్స్తో సహా నిరూపిస్తున్నారు. మనం ఆరోగ్యకరం అనుకుని తినే ఆహారమే మన శరీరంలో ఒక కెమికల్ కాక్టైల్ ఎలా నింపుతుందో ఇప్పుడు చూద్దాం. ఈ విప్లవాత్మక పరిశోధనను అమెరికాలో ఎన్విరాన్మెంటల్ వర్కింగ్ గ్రూప్ శాస్త్రవేత్తలు నిర్వహించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ హైజీన్ అండ్ ఎన్విరాన్మెంటల్ హెల్త్లో ప్రచురితమయ్యాయి. డాక్టర్ అలెక్సిస్ టెమ్కి నేతృత్వంలో బృందం దాదాపు 2000 మందిపై జరిపిన పరీక్షల్లో మన ఆహారపు అలవాట్లు మన శరీరంలో విషపూరిత రసాయన స్థాయిలు ఎలా డిసైడ్ చేస్తున్నాయో బయటపెట్టింది. అసలు మన శరీరంలో విషం ఉందని ఎలా తెలిసింది? దీనికోసం శాస్త్రవేత్తలు బయో మానిటరింగ్ టెక్నాలజీ వాడారు. స్ట్రాబెర్రీలు, పాలకూర, క్యాప్సికం వంటివి ఎక్కువగా తినేవారి మూత్రంలో పురుగు మందుల గుర్తులు అత్యంత ఎక్కువ ఉన్నట్టుగా గుర్తించారు. ముఖ్యంగా ఆర్గనోఫాస్ఫేట్లు, పైరెథ్రాయిడ్స్ వంటి ప్రమాదకర రసాయనాలు మనం తిన్న కొద్దిసేపటికే మన బాడీ సిస్టంలో చొచ్చుకుపోతున్నాయని ఈ స్టడీ నిరూపించింది. ఈ స్టడీలో తేలిన అత్యంత భయంకర విషయం ఏంటంటే, మనం తింటున్న కూరగాయలపై కేవలం 1-2 కాదు, ఏకంగా 178 రకాల వివిధ పురుగు మందుల అవశేషాలున్నట్టుగా శాస్త్రవేత్తలు గుర్తించారు. సాధారణంగా ప్రభుత్వాలు ఒక్కో కెమికల్కి ఒక్కో లిమిట్ పెడతాయి. కానీ మనం ఈ వందలాది కెమికల్స్ మిశ్రమాన్ని ఒకేసారి తినడంతో కలిగే కంబైన్డ్ ఎఫెక్ట్ గురించి ఎవ్వరూ పట్టించుకోవడం లేదని ఈ రిపోర్ట్ హెచ్చరిస్తోంది. ఇక్కడ గమనించాల్సిన ఒక వింత విషయం ఏంటంటే, ఈ రీసెర్చ్ విశ్లేషణలో బంగాళాదుంపలు శాస్త్రవేత్తలు తికమక పెడుతున్నాయట. బంగాళాదుంపలను మనం ఫ్రైస్ లాగో, చిప్స్ లాగో రకరకాలుగా తింటాం కాబట్టి వాటి నుంచి వచ్చే కెమికల్ ఎక్స్పోజర్ని లెక్కించడం కష్టమవుతోందట. అందుకే బంగాళాదుంపలను డేటా నుంచి తీసేసిన తర్వాతే మనం తినే పండ్లు, కూరగాయలకు మన శరీరంలో కెమికల్ లెవెల్స్కు ఉన్న లింక్ పక్కాగా స్పష్టమైందట.